2025 సంవత్సరం వైశాఖ మాస అంతర్జాల పర్యటన. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. చచుట ఈశ్వరుం తెలియు జ్ఞానము నేర్చి విశుద్ధుడై స్వతంత్రేచ్ఛ చరాచరంబులు జయించుట చెల్లునుగాని జ్ఞానికి బిచ్చము రీతి స్వర్గము లభించిన చెల్లదు. దానికన్నా ఈ మచ్చు దరిద్ర జీవితమే మంచిది, మంచిది కాదు భైక్యం. ఏవో యజ్ఞాలు యాగాలు చేసి నోములు వ్రతాలు పట్టి స్వర్గ సౌఖ్యాలు కోరుకోవడం భయంకరమైన అజ్ఞానం. ఆ పుణ్యం పూర్తయ్యాక మళ్ళీ కిందికి రాక తప్పదు, మళ్ళీ మోక్ష ప్రయత్నమూ తప్పదు. ఆ పనికి మాలిన స్వర్గం కోసం భిక్షమెత్తే కంటే ఈ దరిద్ర జీవితమే మంచిది. బ్రతికామా ఈశ్వరుణ్ణి తెలుసుకుని జ్ఞానులమై విశుద్ధులమై స్వతంత్రులమై సమస్త లోకానికి అతీతంగా బ్రతకాలి, లేదా బ్రతుకు ముగించగలగాలి. అంతే తప్ప మధ్య మార్గముల మత్తుమందుల జోలికి పోవద్దు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని బడయగోరు, పడరాని కష్టములు పడి పస్తులను తీసి ఎట్టేటో కొండపైకి ఎక్కజూచు, ఏనాటికైనా నానా ప్రయాసల శిథిలమై గురుని దర్శించి మృక్కు, ఆ గురుండు అతని ప్రేమానురాగము జోడ కొండపై నేలకు కూలద్రోయు. అయినను విడువక గురుని పాదాంబులము కొరకు ఎగబ్రాకి మరలా భక్తుండు కొండ నెక్కిపోవును, ప్రేమ రేకెత్తునట్లు అట్టివారికే సాయుధ్యం అబ్బగలదు. ఎటువంటి వారికి స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తారట? స్వామి తిట్టినా కొట్టినా రకరకాలుగా స్వామి ఏమి చేసినప్పటికీ కూడా, ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా, స్వామి నువ్వు ఈ పరీక్షలన్నింటిలోని కూడా నేను నెగ్గుతాను, ఈశ్వర రసస్వరూప తేజస్సులో నన్ను చేర్చుకో స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేసినప్పటికీ కూడా స్వామి పరీక్ష పెడతారట. ఏ విధంగా? కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని పడయగోరు. స్వామి ఎక్కడుంటారట? కొండ మీద ఎక్కడో ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? కిందన ఎక్కడో ఉంటాం. మనం నెమ్మదిగా ఆయాసపడుతూ కొండమెట్లన్నీ కూడా ఎక్కుతాం. ఎక్కితే ఏం చేస్తారట? ఎన్నో కష్టాలు పడి ఎక్కినప్పటికీ కూడా కాలుతో ఒక్క తన్ను తంతారట. తంతే మళ్ళీ కొండ మీద నుంచి కింద పడతాం. కింద పడినప్పటికీ కూడా ఇదేంటి స్వామి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నేను త్యాగం చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఏదో కష్టపడిపోతున్నాను అని మనసులో భ్రాంతి ప్రవేశించింది అంటే ఏమీ ఉపయోగం లేదు. అంచేత స్వామి నువ్వు తంతావా తన్ను, కొడతావా కొట్టు, పస్తులు ఎడతావా పెట్టు, బాధలు పెడతావా పెట్టు, ఏదైనా సరే నేను రెడీ అనేటువంటి ఏ సభ్యుడైతే ఉంటాడో, ప్రేమను విడిచిపెట్టకుండా అనురాగంతో ఎవరైతే సద్గురుని కొలుస్తారో వాళ్ళని మరలా చెయ్యి అందించి పైకి లాక్కుని ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సులో లీనం చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి స్వామి చెప్తున్నారు. అదే మనకి కొండపైకి ఎక్కి చూచు
ఏనాటికైనను నానా ప్రయాసల శిథిలమై గురుని దర్శించి మృక్కు ఆ గురుండి అతని ప్రేమానురాగము చూడ కొండపై నేలకు కూలద్రోయు. అంచేత శిష్యుడికి గురువు మీద ఎంత ప్రేమ ఉంది, ఈ పీఠం మీద ఎంత భక్తి ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత లక్ష్యం ఉందని చెప్పి పరీక్ష పెడతారట. ఆ పరీక్ష పెట్టినప్పుడు అయినను విడువక అంటే గురుని పాదాంబుజములు అంటే గురుని యొక్క పాదాలు మనం విడిచిపెట్టకూడదు. ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఆ ఎగబ్రాకి మరలా భక్తుండు కొండ నెక్కిపోవును ప్రేమ రేకెత్తున్నట్లు అట్టివారికే సాయుధ్యం అబ్బగలదు. ఆ విధంగా ఎవరైతే భక్తితో విశ్వాసంతో లక్ష్యంతో అంకిత భావంతో స్వామి ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఆపదలు పెట్టినా ఎన్ని తన్నులు తన్నినప్పటికీ కూడా స్వామి నీవే తప్ప నాకు యతపరం బెరుగా అని ఆనాడు ఆ యొక్క మొసలి నుంచి ఆ యొక్క ఏనుగు ఏ విధంగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ప్రార్థించిందో ఆ శ్రీ మహావిష్ణువు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యొక్క ఏనుగుని ఏ విధంగా రక్షించాడో మనకు కూడా స్వామి ఎన్ని పాదాలు వచ్చినా ఎన్ని మొసల్లాంటి కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా స్వామి రక్షిస్తారు. ఎప్పుడు మనం స్వామి పాదాలు విడవకుండా ఉన్నప్పుడు. సో అంచేత మనం అంతా కూడా దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని వచ్చినప్పటికీ కూడా స్వామి నీ పాదాన్ని విడిచిపెట్టకుండా పీఠాన్ని విడిచిపెట్టకుండా ఉండే శక్తిని నాకు ప్రసాదించి స్వామి అని చెప్పి మనం నమస్కరించుకునే అలవాటుని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతులు శ్రీ డాక్టర్ ఉమ్రాలీసా స్వామివారి పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలం ద్వారా స్వామివారి వైశాఖ మాస పర్యటన సభలో పాల్గొన్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వమును మనం సామాన్యమైన దృష్టితో చూచినప్పుడు అందులో ఉన్న విషయం మనకు ఏమీ తెలియబడదు. యథార్థమైన విషయం తెలుసుకోవాలనే విధానంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ తత్వం యొక్క రుచిని పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తిన్న వ్యక్తి యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు స్వామి నాకు తృప్తిగా ఉన్నది, ఈరోజు ఈ మహాప్రసాదం దొరికిందనే విధానంలో మనస్సు ఏ విధంగా ఆనందిస్తుందో అదేవిధంగా కష్టము నుండి సమస్య నుండి అధిగమించగలిగినప్పుడు ఆకలి తీరిన తర్వాత ఉన్న పరిస్థితి ఏ విధంగా అనుభవ రూపంలో తెలియబడుతుందో అదేవిధంగా కష్టమును బాధను అధిగమించినప్పుడు స్వామి ఆశీర్వాద రూపమైన శక్తి ఏ విధంగా ఉన్నదనే విషయం మనకు ఆ సమయంలో సంతోషమును తృప్తిని ఆనందమును ప్రసాదిస్తుంది. అంటే ఆనందం ఎల్లప్పుడూ ఉండదు, కష్టం ఎల్లప్పుడూ ఉండదు. అంటే సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత సుఖం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే సుఖ దుఃఖాలనేవి మానవ జీవన విధానంలో ఒక పాత్ర వహించే విధంగా ఉన్నాయి. కానీ మనకు సుఖం వచ్చినప్పుడు ఒక విధంగా స్పందిస్తూ ఉంటాము, కష్టం వచ్చినప్పుడు మరొక విధంగా స్పందిస్తూ ఉంటాం. సుఖదుఖాలను ఒకే దృష్టితో చూచినప్పుడు మనకు వచ్చే అనేక రకములైన సమస్యలను మనంతటా మనమే పరిష్కరించుకోవచ్చు అని స్వామి తెలియజేస్తున్నారు. కానీ దుఃఖం వచ్చినప్పుడు మన ఆలోచన శక్తి బలహీనపడుట చేత శారీరకంగా మానసికంగా కృంగిపోవడం చేత అనేక రకములైన అనారోగ్యములు గురి కాపడుచున్నాం. కానీ ఆ స్థితిలో మనకు కావలసిన విధానం ఏదైనప్పుడు స్వామి యొక్క అభౌతికమైన ఆశీర్వాదమును ఆయా ఆశీర్వాదం పొంది తరించే మార్గమును ఏ విధంగా వస్తుంది అని మనం ఆలోచించి ఆ తత్వం అనే పదార్థాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని ఆ స్వామి చూపించినటువంటి బాటను మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని మనం ప్రయత్నం చేసినట్లయితే ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే అది ఏ విధంగా మనకి ఆకలి తీరి అది సంతృప్తిని కలిగిస్తుందో అదేవిధంగా ఆ స్వామి వారు ప్రసాదించిన తత్వజ్ఞానాన్ని మనం దాన్ని గ్రహించి వారు మనకు చూపించినటువంటి బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే ఆ స్వామి యొక్క ఆశీర్వాదం పొంది విషయం మనకు ఆ యొక్క కష్టం నుండి దుఃఖం నుండి తొలగించుకొని ఆ స్వామి ఏ విధంగా మనం రక్షించాలనే విషయం మనకు తెలియబడుతుంది. ఆశీర్వాదం పొందితే సరిపోతుంది, తర్వాత మనకు
అవకాశం వచ్చినప్పుడు చూడవచ్చు అనే భావంతో ఉన్నప్పుడు ఆ పదార్థం జీర్ణమైన తర్వాత మరలా ఆకలి వేస్తుంది, ఆకలి బాధ కలుగుతుంది. అదేవిధంగా కష్టము బాధ తొలగినప్పుడు తర్వాత స్వామిని మనం మర్చిపోతున్నాం. మళ్ళీ స్వామి ఎప్పుడు గుర్తుకొస్తారు? మరలా కష్టమో బాధో కలిగినప్పుడు స్వామి గుర్తుకొస్తారు. అప్పుడు స్వామి సాన్నిధ్యానికి మనం వెళ్తాం. ఆ విధానంలో ఉన్నప్పుడు తత్వం యొక్క విషయం మనకు తెలియబడదు. కేవలం తాత్కాలికమైన విషయాలకే ప్రాకులాడుతున్నాం తప్ప శాశ్వతమైన విషయం తెలుసుకొని తరించినట్లయితే భౌతికమైన అనేక విషయాలన్నీ కూడా మనకు తృణప్రాయంగా తీసుకునే సామర్థ్యత మనలో ఉంటుంది. కానీ ఆ సామర్థ్యతను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందువలన అన్నప్పుడు తాత్కాలికమైన విధానం వైపే మన దృష్టిని కేంద్రీకరించుట చేత ఆ తాత్కాలికమైన లక్షణాలే తనలో ఉంటాయి. అంటే శాశ్వతమైన విధానం మనకు పరిణామం చెందాలంటలేదు. మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా మనం దేన్ని ఆశించి ప్రయాణం చేయాలనుకున్నామో ఆ విధానంలో ప్రయాణం చేసి తాత్విక పదార్థం యొక్క రుచిని ఎల్లప్పుడూ పొందుతూ ఉన్నప్పుడు మన భౌతిక దైనందిన జీవితంలో మహోన్నతమైన స్థితిని పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఆ తాత్విక అనుభూతి చేత సద్గురువు సభ్యుని మధ్య బాంధవ్యం ఏర్పడుతుంది. ఆ బాంధవ్యం చేత తన బిడ్డను ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉంటాడు. తద్వారా తన మహత్తరమైన శక్తిని మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు మనం ఏ పని చేసినా మనకు స్వామి ఉన్నాడనే దృఢమైన విశ్వాసం మనలో ఏర్పడట చేత మనం కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా స్వామి రక్షిస్తూ ఉంటాడు. అటువంటి అనుభూతిని పొందాలన్నట్లయితే తాత్వికమైన జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలన్నట్లయితే స్వామి ప్రసాదించిన విద్య, విజ్ఞానము, సంస్కారము అవలంబించాలి. అప్పుడు మనం జ్ఞానం పొందే అవకాశం కలుగుతుంది. ఆ జ్ఞానం చేత స్వామి యొక్క అభౌతికమైన రసస్వరూపమైన ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందే అవకాశం కలుగుతుంది. అటువంటి ఆశీర్వాదం పొందుటకు ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలి. ఎట్టి అగసాటును లేని అట్టి పదము, ఎట్టి పొరపాటును లేని ఎట్టి దారి, ఆత్మ ఈశ్వరుని వీక్షించినట్టి త్రోవా, ఈ మహాజ్ఞాన సభను అభ్యసింపగలరు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025వ సంవత్సరము మే 14వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, కాపవరం కొవ్వూరు మండలం, పెనకనమెట్ట, పంగిడి మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మనలో ఉన్న జడత్వాన్ని తొలగించి జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్న ఈశ్వర తత్వం వైపు పయనింపజేసి మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనలో ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనలు ప్రేరేపింపజేసి మానసికంగా మనలో ఒక చక్కని జీవన విధానాన్ని, సంస్కారాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన విధానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి దైనందిన జీవన విధానంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అనేక రకాలైనటువంటి సంసార పరంగా, సామాజిక పరంగా, లౌకిక పరంగా, ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలు, సమస్యలు మనని మానసికంగా ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాయి. వాటి నుండి మనస్సు ఉపశమనం పొంది మన జీవన విధానాన్ని సంస్కరించుకుని ఒక ప్రశాంతత మనసుకు సమకూర్చుకొని
మన యొక్క జీవన మనుగడలో మన కార్యకలాపాలన్నీ సవ్య దిశలో సక్రమంగా నిర్వహించుకునేటువంటి స్థితి మనకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా ఏర్పడుతుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయాన్ని మనం వెచ్చించవలసి ఉంటుంది. అది త్రయీ సాధన రూపంలో ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే మనకు శారీరక తత్వం యందు, మానసిక తత్వం యందు, ఆత్మీయ తత్వం యందు మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి ఒక నిర్మలమైన, నిశ్చలమైన ప్రశాంతత మానసికంగా, శారీరకంగా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత ఇది జీవన యంత్రం. మానవ జన్మ అనేటువంటిది దైనందిన జీవన విధానంలో ఇది ఒక జీవన యంత్రము. ఈ జీవన యంత్రంలో అనేక రకాలైనటువంటి యాంత్రికపరమైనటువంటి జీవ రసాయనిక చర్యలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అటువంటి జీవన యంత్రానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు ఏర్పడకుండా ఒక చక్కని జీవన సంస్కారం మానసికంగా, శారీరకంగా ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి మన యొక్క జీవన యంత్రాన్ని ఒక సవ్య దిశలో శక్తివంతంగా ఈ జీవన యంత్రం నడవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయం త్రయీ సాధన గురించి వెచ్చించాలి. ఈ జీవన యంత్రంలో శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనేటువంటి 3 తత్వాల యొక్క కలయిక ఈ జీవన యంత్రము. అంచేత ఈ శారీరక తత్వానికి కావలసినటువంటిది భుక్తి, మనుగడ రూపంలో అది పొంది ఆయా కార్యకలాపాల ద్వారా మన జీవన యంత్రాన్ని శక్తివంతం చేసుకుని ఇంధన స్వరూపంగా మార్చుకుని మన జీవన యంత్రాన్ని భుక్తి రూపంగా, ఇంధన రూపంగా మార్చుకుని మనం చక్కగా ఈ జీవన యంత్రాన్ని నడపగలిగేటువంటి సామర్థ్యతను మనం సమకూర్చుకోవాలి మన యొక్క దైనందిన జీవన విధానంలో శారీరక తత్వానికి. కాబట్టి ఇది భుక్తి రూపాన్ని ఆశ్రయించి ఉంది కనుక ఈ శారీరక తత్వము ఆ భుక్తిని మనం సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ భుక్తిని సమకూర్చుకునేటువంటి సామర్థ్యత మన శారీరక తత్వానికి ఏర్పరచుకోవడానికే మంత్ర సాధన. అంచేత రెండో సాధన అయినటువంటిది జ్ఞాన సాధన. మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తి కలిగి అది నిత్య దైనందిన జీవన విధానంలో ఆయా కార్యకలాపాలన్నీ సక్రమంగా సవ్య దిశలో నిర్వహించుకునేటువంటి స్థిత ప్రజ్ఞత మానసిక వ్యవస్థకు ఏర్పరచుకోవడానికి తాత్విక ఆలోచన మానసిక తత్వానికి ఎంతో అవసరము. అది జ్ఞాన సాధన రూపంలో మానసిక తత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇక మూడో సాధన అయినటువంటిది ధ్యాన సాధన. ఇది శారీరక, మానసిక తత్వాల యొక్క మిళితమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిగా ఈ ఆత్మీయమైనటువంటి శక్తి చైతన్యవంతమైనటువంటి స్థితిగా పొంది తరింప చేసుకోవడానికి మానసిక, శారీరక తత్వాలు ఏకత్వ స్థితికి తీసుకురాగలిగి ధ్యానం ద్వారా ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొంది తరింప చేసుకోవడానికి మనకు ధ్యాన సాధన ఎంతో అవసరము. అంచేత ఆత్మ చైతన్యవంతమైనటువంటి స్థితిగా పొంది తరింప చేసుకోవడానికి మనకు ధ్యాన సాధన ఎంతో అవసరము. అంచేత ఈ ధ్యాన సాధనను మన నిత్య దైనందిన జీవన విధానంలో ఆచరించడం ద్వారా ఆత్మకు ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము తెలియపరచబడుతుంది. మానసిక తత్వానికి తాత్విక జ్ఞాన సాధన ద్వారా ఆ తాత్విక ఆలోచన శక్తి పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తిని పొంది తరించేటువంటి మార్గము తెలియబడుతుంది. ఈ 3 సాధనల యొక్క కలయిక 3 తత్వాలకు అంటే శారీరక, మానసిక, ఆత్మ తత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 మహాప్రసాదాలు పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం పొందగలుగుతున్నాం. ప్రతిరోజు త్రయీ సాధన ద్వారా ఈ జీవన యంత్రానికి సమకూర్చుకోవడం ద్వారా మనం నిత్య దైనందిన జీవన విధానంలో మనం ఒక చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకుని మనం జీవితం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం మనందరి పొంది తరించే మహాప్రసాదం మనం ప్రతిరోజు ఈ త్రయీ సాధన ఆచరించడం ద్వారా మనకి ఏర్పడుతుంది.
అంచేత మనం త్రయీ సాధన ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏది అన్నప్పుడు భుక్తి, తృప్తి, ముక్తి, శారీరక, మానసిక, ఆత్మతత్వాలకు. అంచేత మనం ఏ విధంగా అయితే ధన సంపద గురించి ప్రతిరోజు మనం తాపత్రయం చెందుతూ మనం ఆయా ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, అదేవిధంగా ఈ జీవన యంత్రానికి కూడా కావలసినటువంటి శక్తిని సమకూర్చుకోవడానికి ఆయా తత్వాలకు, ఆయా స్వరూపాల్లో ఆయా అంశాలను మనం నిత్య దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన ఆచరించడం వల్ల మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా మనం ప్రతిరోజు మనం అలవర్చుకోవడం ద్వారా, ఈ జీవన యంత్రానికి త్రయీ సాధన అలవర్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు, అవరోధాల్ని నివారించుకుంటూ, అధిగమిస్తూ మనం ఒక చక్కని జీవన సంస్కారంతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఒక ప్రశాంతత మనకి ఏర్పడుతుంది. ఒక సవ్య దిశలో సక్రమంగా మనం జీవన విధానం సాగించే అవకాశం మనకు కలుగుతుంది. మనందరిలో కూడా ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటున్నాయి. అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, అలజడి, ఒత్తిడి, అశాంతి, అసహనము, ఇవన్నీ కూడా ప్రతినిత్యం ప్రతిరోజు మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం చేత మనం మానసికంగా ఉద్రేకింపబడుతూ ఉంటాం, మానసికంగా బలహీనపడుతూ ఉంటాం, మానసికంగా క్షోభపడుతూ ఉంటాం, మానసికంగా కృంగిపోతూ ఉంటాం, మానసికంగా నిరసించిపోతూ ఉంటాం. అనేక రకాలైనటువంటి అంశాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనసుకు ఉపశమనం కలిగించి ప్రశాంతత సమకూర్చుకొని తృప్తితో మానసిక వ్యవస్థను మనుగడ సాగించేటువంటి విధానం వైపు పయనింప చేసుకోవాలి అన్నట్లయితే మనకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం ఈ జీవన యంత్రానికి. కాబట్టి మనం ప్రతిరోజు మనం కొంత సమయం వెచ్చించడానికి మనం ప్రయత్నం చేస్తే కలిగేటువంటి సత్ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకే తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక విధానం త్రయీ సాధన ద్వారా మనం ఆచరించడానికి ప్రయత్నం చేసి మనం ఆయా ఫలితాలు పొందుతూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం ఒక బాటగా, మార్గముగా మనం అన్వయింపజేసుకుని త్రయీ సాధన ఆచరిస్తూ ప్రతిరోజు మన దైనందిన జీవన విధానాన్ని ఆరోగ్యము, ఆయుష్ రూపంలో మనం ప్రయాణం సాగించేటువంటి విధానంగా మార్చుకోగలిగినట్లయితే మనలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఫలితాలు మనం పొంది ధరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మనం ఆచరించి భగవత్ కృపకు, సద్గురువర్యుల కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలెను. మీ గ్రామాలలో, నగరాలలో, పట్టణాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 14వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, కాపవరం, పెనకనమెట్ట, పంగిడి తదితర గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. మరి స్వామి ఎప్పుడు కూడా తెలియచేస్తుంటారు. ఆ స్వామి యొక్క మహిమ కానీ, సద్గురువు యొక్క మహిమ కానీ, భగవంతుడి యొక్క మహిమ కానీ ఎప్పుడు కూడా మనం గ్రహించలేకపోతాం. ఎంచేతంటే అజ్ఞానంలో ఉండడం వల్ల, భ్రాంతిలో ఉండడం వల్ల ఆ యొక్క మహిమ మనకి తెలియబడక
ఏదేదో మాట్లాడుతుంటాం. అంచేతనే మనవాళ్ళు కూడా అంటుంటారు, మన సభ్యులు కూడా, పిఠాపురం వెళ్ళి ఆరాధనలో కూర్చుంటే, సభలో కూర్చుంటే ఏమొచ్చేస్తుంది, లేదనుకుంటే మన గ్రామంలో ఆరాధనకి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి విమర్శ చేస్తుంటారన్నమాట. ఆ విమర్శ చేసినటువంటి వాళ్ళకి మనకి అర్థమయ్యేలాగా ఒక కథ ద్వారా ఆరాధనకి వెళ్ళడం వల్ల ఎంత ఉపయోగం ఉంది, భగవన్నామం జపించడం వల్ల ఎంత ఉపయోగం ఉంది, కీర్తనలు పాడుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేటువంటి విషయం మనకి ఈ యొక్క కథ ద్వారా తెలియబడుతుంది. పూర్వం ఒక ఊర్లో ఒక పెద్ద దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ముందు కొందరు భక్తులు దేవుడి మీద పాటలు పాడుతూ, సంకీర్తన చేస్తూ, భక్తి పారవస్యంతో భజన చేస్తూ ఉండేవారు. మరి ఆ విధంగా భక్తి పారవస్యంతో భజన చేస్తూ ఉంటే ఒకడు దేవుడి మీద నమ్మకం లేదు ఆడికి. ఆ ఊరిలో ఆ దేవుడి మీద నమ్మకం లేనటువంటి ఆ యువకుడు దేవాలయం ముందుకు వెళ్తూ ఆ భక్తులను చూసి ఇలా గొంతు చించుకుంటూ అరుస్తారు ఎందుకు, ఏ విధంగా భజన చేసేస్తే మీకేం ఒరుగుతుంది అంటూ పరిహాసం చేయడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న భక్తుల్లో ఒక వ్యక్తి ఆ యువకుడిని సమీపించి ఈ విధంగా చెప్పడం జరిగింది. నాయన, భగవంతుడి దివ్యనామం ఎంతో మహిమ గలది. ఆ నామాన్ని పరిహసించకూడదు. భగవంతుడి కంటే కూడా భగవన్నామమే మహోన్నతమైనది. భక్తితో ఆ భగవంతుడి యొక్క నామం జపం చేస్తే సకల సౌకర్యాలు మనకి లభిస్తాయని చెప్పి ఆ యొక్క భక్తుడు ఆ విమర్శించినటువంటి వ్యక్తికి, దేవుడి మీద నమ్మకం లేనటువంటి యువకుడికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యువకుడు ఆ భక్తుడిని చూసి మళ్ళీ ఎగతాళిగా మాట్లాడతాడు. అయ్యా, భగవన్నామ జపంతో సకల కార్యాలు సానుకూల పడతాయి అని మీరు సెలవిస్తున్నారు కదా, నామజపం చేస్తూ కూర్చుంటే నాకు భోజనం లభిస్తుందా అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. అందుకు ఆ భక్తుడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు బాబు, విశ్వాసంతో భగవన్నామం జపిస్తూ కూర్చుంటే భోజనం లభించడమే కాదు, ఆ భగవంతుడే సాక్షాత్తు వచ్చి నోటికి అందిస్తాడు అని కృతనిశ్చయంగా జవాబు ఇవ్వడం జరిగింది. ఈ మాటలు ఆ యువకుడిని కాస్త ఆలోచింపజేసాయి. భక్తుడు అన్న పలుకుల్లో నిజానిజాలు పరీక్షించదలిచాడు ఆ యువకుడు. వెంటనే ఒక సమీప అరణ్యంలోకి వెళ్ళి, ఆ అరణ్యం మధ్యకి వెళ్ళి ఆ ఆకులు కొమ్మలతో గుబురుగా ఉన్నటువంటి ఒక చెట్టుని చూశాడు. ఆ చెట్టు నీడన పడుకుంటే దారిని పోయేవారు దయదలిచి అన్నం పెట్టే అవకాశం ఉందని ఎవరికీ కనిపించకుండా ఆ చెట్టు ఎక్కి ధీమాగా కూర్చున్నాడు. ఆ భగవంతుడు ఇప్పుడు ఎలా అన్నం తినిపిస్తాడో నేను చూస్తాను అంటూ ఆ భగవంతుడి యొక్క నామజపం చేయడం మొదలుపెట్టాడు. ఈ రకంగా 2 రోజులు గడిచిపోయి 3వ రోజు ఆ చెట్టుకేసి ఒక బాటసారి రావడం గమనించాడు. చెట్టు నీడను కూర్చుని తను తెచ్చుకున్న మూట నుండి కొంత భాగం అన్నం తిని మిగిలిన అన్నం మూటగట్టి చెట్టు నీడన పడుకుని చల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా ఒక పులి గాండ్రిస్తూ తన మీద పడినట్లు కలగన్నాడు. వెంటనే అతడు మేల్కొని కల నిజమే అనుకుని భయంతో అన్నం మూటని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ బాటసారి పారిపోయిన కాసేపటికి కొందరు దొంగలు ఆ చెట్టు వద్దకు రావడం తటస్థించింది. ఆ చెట్టు నీడను కూర్చుని తాము దోసుకొచ్చినటువంటి ధనాన్ని, డబ్బుని కూడా పంచుకున్నారు. అప్పుడు వారిలో ఒకడి కంటపడింది అన్నం మూట. ఆ దొంగలందరూ నిజానికి అప్పుడు మంచి ఆకలితో నకనకలాడుతున్నారు. తలా కాస్త అన్నాన్ని తిందామనుకుని మూటను విప్పారు. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. ఆ దొంగల నాయకుడు వారి ప్రయత్నాన్ని ఆఫ్ చేసి, ఆ భోజనాన్ని చేయకుండా ఆఫ్ చేసి, ఈ నిర్జరారణ్యంలో అన్నం మూట ఇలా చెట్టు నీడను విడిచి వెళ్ళడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి? చూడబోతే మనల్ని చంపాలనే ఉద్దేశంతో ఎవరో ఈ అన్నంలో విషం కలిపి ఉంటారు. ఆ వ్యక్తి ఎవడో ఈ ప్రాంతంలోనే దాక్కుని ఉంటాడు, అతన్ని వెతికి పట్టుకోండి అని చెప్పి ఆ దొంగల నాయకుడు మిగతా దొంగలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ దొంగల నాయకుడి యొక్క ఆజ్ఞ మేరకు దొంగలు అన్ని వైపులా గాలించి చివరికి చెట్టు మీద కూర్చున్నటువంటి యువకుడిని పట్టుకుని బలవంతంగా కిందకు దించుతారు. అప్పుడు ఆ దొంగల నాయకుడు ఆ యువకుడిని ఎగాదిగా చూసి, ఏమయ్యా, సందేహం లేదు, ఖచ్చితంగా ఈ అన్నంలో నువ్వే విషం కలిపి ఉంటావు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసావు అన్నమాట అని చెప్పి ఆ మూటలో ఉన్నటువంటి అన్నం
వాడి చేతే తినిపించండి అని చెప్పి ఆ దొంగల నాయకుడు మిగతా దొంగలందరికీ కూడా ఆజ్ఞాపించడం జరుగుతుంది. దొంగలు ఆ యువకుడిని మర్యాదగా అన్నం తినమంటారు. కానీ భగవన్నామం యొక్క మహిమ పరీక్షించడం కోసం ఆ కుర్రడు అన్నం తినడానికి ఇష్టపడ్డాడు. దాంతో దొంగలు సందేహం రూఢయింది. అప్పుడు దొంగలు బలవంతంగా ఆ యువకుడి నోరు తెరిచి అన్నం ముద్దలు నోట్లోకి నెట్టి అతని చేత తినిపించారు. ఈ సంఘటనతో యువకుడిలో చక్కటి పరివర్తన వచ్చింది. దేవాలయం వద్ద ఆ భక్తుడు ఇదే చెప్పాడు. అక్షరాల అదే నిజమైంది. ఆ యువకుడికి దైవం మీద నమ్మకం కలిగింది. భగవంతుడు అనుగ్రహించి తనకు అన్నం తినిపించినందుకు అతడి కళ్ళ వెంట ఆనందాశ్రవులు వచ్చాయి. ఆనాటి నుండి ఆ యువకుడు ఆ యొక్క భజన సమాజంలో చేరిపోయి అతడు కూడా ఆ భగవన్నామాన్ని పాడడం జరిగిందనమాట. మరి ఈ విధంగా భగవంతుడి యొక్క మహిమ, భగవన్నామం యొక్క మహిమ, ఆరాధన యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియబడుతుంది. కాబట్టి భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్రమాలకు వెళ్ళి మనం ఆరాధన చేసుకుని స్వామి యొక్క భగవన్నామ స్మరణలో ఆ కీర్తనలు చదువుకుంటూ ఉన్నట్లయితే స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి మనలోనూ మన కుటుంబ సభ్యుల్లోనూ కూడా ప్రవేశించి మనము మన కుటుంబ సభ్యులు కూడా కాపాడబడడం అనేటువంటి జరుగుతుంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 14వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సూరంపూడి, కాపవరం, పెనకనమెట్ట, పంగిడి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపతేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. ముందుగా తామరాడ గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ కానూరు శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు సత్యనాగ సుప్రియ, మనవరాలు ఉమా తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కానూరు శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం తామరాడలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ చిట్టూడి రాముడు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు నాగేశ్వరరావు, శ్రీమతి నాగ నరేంద్ర కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి ధర్మరాజు, శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు యేసుబాబు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి ధర్మారావు, శ్రీమతి సుభాష్ని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తీరం పార్థసారథి, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వంకతాళ్ల చెరువు నుండి శ్రీ కట్టా దుర్గారావు, శ్రీమతి మీనాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తామరాడ, వంకతాళ్ల చెరువు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తామరాడ నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కానూరు శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తామరాడ, వంకతాళ్ల చెరువు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెనుగొండ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కర్రి నరేందర్ రెడ్డి, శ్రీమతి శారదాదేవి, కుమారుడు చందు కార్తీక్, కోడలు హారిక, కుమార్తె శ్రీతనయ సతీష్ కుమార్ రెడ్డి, మనవలు ధన్విక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు శ్రీ కర్రి నరేందర్ రెడ్డి, శ్రీమతి శారదాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పంతం బాలయ్య, శ్రీమతి రామసీత, కుమారులు ఉమామహేశ్వరరావు, మోహన్ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పంతం బాలయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం కాపవరం గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ అరిగెల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు, కుమారుడు ప్రసాదు, కోడలు లక్ష్మి, మనవలు అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపతేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ అరిగెల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు, కుమారుడు ప్రసాదు, కోడలు లక్ష్మి, మనవలు అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దూడల తన్మయ్య, శ్రీమతి సూర్యకుమారి, కుమార్తె లాస్య, కుమారుడు ఈశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించే స్వామి శ్రీ దూడల తన్మయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ధూళి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుత్తి
వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగపద్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కాపవరం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అరిగెల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు, కుమారుడు ప్రసాదు, కోడల లక్ష్మి, మనవల అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దూడల తన్మయ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాపవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు వెప్పర్లో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఆకేటి సత్యం, శ్రీమతి విజయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకేటి మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదిమూల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకేటి మంగతాయరు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆదిమూల సాయిబాబా గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు వెప్పర్ సభ్యులు శ్రీమతి కర్రి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలక్కాయల ఆంజనేయులు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల చల్లారావు, శ్రీమతి చెల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకినీటి సత్యనారాయణ, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంబటి లక్ష్మీ నరసింహమూర్తి, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల ప్రసన్నాంజనేయ స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోగుల అనంత సాయిరాము అనుపమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకేటి సాయిబాబు, శ్రీమతి నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రాంబాబు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది ధర్మారావు, శ్రీమతి శేషారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియాల నాగలక్ష్మణరావు, శ్రీమతి దుర్గా అరుణ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిండి అవతారమూర్తి, శ్రీమతి సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రవికుమార్, శ్రీమతి సూర్యచంద్రకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల దుర్గాప్రసాద్, శ్రీమతి పుష్పాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల వీర ధన మహేష్, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నడికట్ల శేషు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తూర్పు వెప్పర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకేటి మంగతాయర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆదిమూల సాయిబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తూర్పు వెప్పర సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపొడి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి యమున, కుమారుడు ఉమా పవన్, కుమార్తె ఉమాశ్రీ, తండ్రి సూర్యనారాయణ, తల్లి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల కొండయ్య, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామారావు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సర్వేశ్వరరావు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రాంబాబు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురమళ్ళ ప్రసాద్, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సురేష్, శ్రీమతి వేసాని దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది స్వరంపొడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వరంపొడిలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గంటా వెంకటతాతారావు, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి సూరిబాబు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గడుగోయల చంద్రరావు, శ్రీమతి కుసుమాంబ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గంటా వెంకటతాతారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంఠంశెట్టి సూరిబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గడుగోయల చంద్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం సభ్యులు శ్రీ గొల్లకోటి వీరబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి సుబ్బలక్ష్మి, కుమారుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చౌటుపల్లి సత్యవతి, కుమారుడు శివ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంఠంశెట్టి కృష్ణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ లాల్ బాషా, శ్రీమతి షహీదా కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రాధాకృష్ణ, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దొమ్మేరు నుండి శ్రీ ఏలూరి మణికుమార్, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం, దొమ్మేరు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన
కాపవరం సభ్యులు శ్రీ గంటా వెంకటతాతారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కంఠంశెట్టి సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గడుగోయల చంద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాపవరం మరియు దొమ్మేరు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చౌటుపల్లి వీర్రాజు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కూనిశెట్టి వెంకట్రావు, శ్రీమతి అన్నవరం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంతకం వీరబాబు, శ్రీమతి కిరణయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగూరి గంగరాజు, శ్రీమతి మంగతాయర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర దుర్గారావు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాదంశెట్టి త్రిమూర్తులు, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పంగిడి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా గ్రామాల గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ కానూరు శ్రీను, శ్రీ రెడ్డి శ్రీనివాసు, శ్రీ శంకర శివదేవి గణేష్ అనే శివగారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ రామశెట్టి పెదకాపు గారు, శ్రీ గంటా తాతారావు గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో సహకరించారో వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ
जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్యమైన శుభాశిస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.